పాటలు నడిపించిన సోదరులకి, వాక్య భాగాలు సోదరులకి, ప్రార్థన చేసిన సోదరులకి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సూడి చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, మత్తయి సువార్త ఆమె ఒక కుమారుని కనును, ఒక కుమారుని కనును, వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అని చెప్పబడింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు జననం, యేసు ప్రభు జననం కేవలం మానవుడే జన్మించినప్పుడు కాదు ప్రారంభమైంది. అంటే ఆయన జననం ఈ లోకానికి రావడానికి జన్మ అనే మాటే తప్ప యేసు ప్రభు ఆది నుంచి ఆయన ఉన్నారు. శలేస్తున్నాం చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆది నుండి ఉన్నారు. అయితే ఆయన మానవుడై లోకాన్ని అవతరించడాన్నే ఆయన పుట్టుక అనబడింది. అంతే తప్ప ఆయన జన్మే ప్రారంభం కాదు. యేసు ప్రభు జన్మం అది ప్రారంభం కాదు. ఆయన యేసు ప్రభు ఆది నుంచి ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, అయితే మానవుడై ఈ లోకానికి అవతరించడమే తప్ప ఆయన పుట్టుక అనేది వాస్తవంగా ఆయన జన్మతో ఆయన ప్రారంభం అవ్వలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనాలలో మనకు కనబడుతుంది. ఆది యందు అనేటువంటి ఆది నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మే ప్రారంభం కాదు. అది మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు అంటే 5:2 మేకా. ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడో చెప్తున్నాడు చూడండి. అక్కడ 5:2 మేకా గ్రంథం. బెత్లెహేము ఎఫ్రాత. బెత్లెహేముకి ఎఫ్రాత అనే పేరు ఉంది. ఎఫ్రాత అనేది బెత్లెహేము పేరే. యోధా కుటుంబములలో నువ్వు బెత్లెహేము చిన్న గ్రామం, నువ్వు స్వల్ప గ్రామం నువ్వు అయినా కానీ నా కొరకు ఇశ్రాయేల్ని ఆలబోవాడు నీలోంచి వస్తాడు. కానీ చిన్న ఊరే, చిన్నదే బెత్లెహేము. కానీ అందులో రక్షకుడు వస్తాడు. చదవండి. ఆ పురాతన కాలం మొదలుకొని, అవును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అంతే తప్ప ఈయన మానవుడై ఈ లోకానికి అవతరించటం అనేటువంటిది ఒక పుట్టుక అనబడిందే తప్ప ఆయన శాశ్వత కాలం ఉన్నవాడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభు శాశ్వత కాలం ఉన్నాడు. క్రీస్తు జన్మం గురించి ఒకసారి చూస్తాం. 1:21లో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించాడు అనేటువంటిది 1:21లో చాలా స్పష్టంగా ఇచ్చాడు. దేవుడు చాలా స్పష్టత ఇచ్చాడు అక్కడ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసును పేరు పెడతారు. అంచేత లోకరక్షకుడైన యేసుప్రభు ఎవరంటే లోకరక్షకుడు, లోకానికి రక్షకుడు. అంటే లోకాన్ని విడిపించటానికి వచ్చాడు. మానవుడై లోకాన్ని విడిపించటానికి వచ్చాడు.
లోకాన్ని విడిపించడానికి వచ్చాడు. లోకాన్ని పాపం బంధించింది, పాపము బంధించింది, పాపం బంధించిన దాంట్లోంచి విడిపించడానికి క్రీస్తు ప్రభు మానవుడై ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఒకసారి గలతీ పత్రిక 1:4 గలతీ పత్రిక 1:4 గలతీ పత్రిక 1:4 తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలని అవును. మళ్ళా చదవండి. తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలని అవును. అవును, మన పాపము నిమిత్తం తను అప్పగించుకున్నాడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధాన కారణాన్ని 1:27 చెప్తుంది. అలాగే 1:4 కూడా గలతీ పత్రిక శిలువ ఎందుకు ఇవ్వబడ్డాడు అనేది కూడా అక్కడ చెప్పబడుతుంది. అంచేత యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికే రక్షకుడు. రక్షకుడు అంటే లోకాన్ని విడిపించడానికి వచ్చాడు. దేవుడు మోసేని ఐగుప్తుకి పంపించాడు. ఇశ్రాయేల్ని విడిపించడానికి, ఇశ్రాయేల్ని రక్షించడానికి పంపించాడు. కేవలం ఇశ్రాయేల్ని రక్షించడానికి ఐగుప్తుకి పంపించాడు. అలాగే అబ్రహాము కూడా సొదొమ గొమొర్రాలను ఎలాగైనా రక్షించాలి అని ఆశపడ్డాడు. కానీ క్రీస్తు ప్రభువు లోకానికే రక్షకుడు. లోకా 2:10. యేసుక్రీస్తు ఎవరంటే లోకానికి రక్షకుడు. యేసుక్రీస్తు లోకానికే రక్షకుడు. చదవండి. యేసుక్రీస్తు లోకానికే రక్షకుడు. యేసు ప్రభువు ఆది నుంచి ఉన్నవారైనా అయితే మానవుడ ఈ లోకం అవతరించట్లోనే ఆయన పుట్టు కనబడతాడు తప్ప ఆయన పుట్టినోడు కాదు, పుట్టడం కాదు ఆయన. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంచేతను అందరికీ యేసు ప్రభు లోకరక్షకుడు, లోకానికే రక్షకుడు. ఆయన జననం గురించి ఆలోచన చేద్దాం. ఆయన జననం గురించి ఆలోచన చేస్తాం. క్రీస్తు ప్రభు ఆయన దోషరహితుడై మానవులలో ఒకని వంటి వాడయ్యాడు. ఒక పాపము తప్ప మానవ జాతి అనుభవాలన్నిటిలో కూడా ఆయన పాలువాడే అని హెబ్రీ 4:15 ఉంటుంది. ఒక పాపం మందు తప్ప మన అనుభవాలన్నిటిలో కూడా క్రీస్తు ప్రభు మనతో పాలుపడి ఉన్నాడు. క్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు. కానీ ఆయన మానవుడు అవడం అనేది ఈ లోకానికి అవతరించడం అనేటువంటి పుట్టుక అంతే తప్ప ఆయన లోకంలో పుట్టడం కాదు, చచ్చిపోవడం అనేది కాదు. అది ఎందుకంటే మానవ జాతిని, లోకం అంతటిని రక్షించడానికి జరిగిన కార్యక్రమం అది. అందుకే ఈ సమయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 1:20-21 మత్తయి సువార్త 1:20-21 మత్తయి సువార్త 1:20-21 ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే తప్ప మరొక రీతిగా కాదు. నువ్వు ఆలోచించవలసిన పని ఏమీ లేదు. లోకా 1:35 ఆయన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత కన్య అయిన మరియకు జన్మించినట్టు మత్తయి 1:21 1:35 లోకాసు వార్త దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను,
సర్వోన్నత శక్తి ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. దేవుని కుమారుడు అనబడును. అవును, ఆయన పరిశుద్ధుడు, పుట్టబోవు శిశువు. మళ్ళా చదవండి 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. చాలు, ఇక్కడ మనం చూస్తాం క్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు లోకం కొరకు వచ్చిన క్రీస్తు ప్రభు. ఆయన ఒక పాపం విషయంలో తప్ప మన అనుభవాలన్నిటిలో కూడా ఆయన పాలువాడయ్యాడని ఎబ్రీ పత్రిక రాసిన ఆయన మాట్లాడుతున్నాడు. అంచేతను యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటానికి కారణం, ముఖ్యమైన సంగతి పాపులను రక్షించటానికి, అంటే విడిపించటానికి, పాప బంధకాల నుంచి విడిపించటానికి. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, అంటే లోకాన్ని విడిపించడానికి క్రీస్తు వచ్చాడు. లోకాన్ని ప్రేమించాడు కనుక. లోకాన్ని ప్రేమించకూడదు. ఇప్పుడు మనం లోకాన్ని ఎవరు ప్రేమించాం. లోకం అంటే ఇష్టం ఉండదు మనకి ఎవరికని. మన అందరం కూడా లోకం అంటే ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాం అందరం. ఏం మనుషులండి బాబు, బుద్ధికి ఎలా మారిపోరు వీళ్ళు, మనుషులు ఏం మనుషులండి, ఈ లోకం ఎలా మారిపోయింది, చాలా దారుణంగా మారిపోయిందండి, మామూలుగా ఇది లోకం చాలా దారుణంగా మారిపోయింది. ఈ మాట అందరూ అంటున్నటువంటి మాట ఇది. లోకాన్ని ప్రేమించవలసిన పని లేదు, మనం ప్రేమించట్లేదు, లోకం అంటే ద్వేషిస్తున్నాం మనం. ఒకళ్ళు ఏ పనులు చేసినా మనుషులు లోకాన్ని ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషించిన లోకాన్ని ఎంతో ప్రేమించాడన్నమాట. ద్వేషించిన లోకం ఇది. మానవ జాతే వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే లోకాన్ని ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషించిన లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మానవుడే వాడే ద్వేషిస్తున్నాడు ఈ లోకాన్ని. అబ్బాబ్బా ఏం మారిపోయారండి బాబు, ఏంటండి ఇప్పుడు చెప్పేది. కుర్రోళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదండి. చిన్న కుర్రోడు కూడా మాట్లాడలేదండి. వెంకటకృష్ణ చచ్చి బిల్డింగ్ ఎదురుకుండా పోయి ఉంటాడు నాగేశ్వర గారికి. ఆయన ఆ దేవుడు ఎరగడు, ఏమి ఎరగడు. ఆయన పెద్ద మంచి తెలియదు, చెడ్డ తెలిసినాడు కదా. ఆయన అంటాడు, ఏంటంటే బాబు కుర్రోళ్ళు ఎలా మారిపోయారండి బాబు, పాస్టర్ గారండి బాబు, అప్పుడులాగా ఉన్నారు ఏంటంటే వాళ్ళు అందరూ అని. నేను అన్నాను, మీరు కూడా అలాగే ఉంటారండి అన్నాను. అబ్బాయి పిల్లలు లేవండి అలా, మీరు అలాగే ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు అలాగే ఉంటుంటారు అన్నాను. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే లోకాన్ని ద్వేషిస్తున్నారు, కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమించి ఏమన్నాడండి చూడండి, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నువ్వు ద్వేషిస్తున్నావు. మానవుడే చేస్తున్నాడు పాపాన్ని, మానవుడే ద్వేషిస్తున్నాడు. మానవుడే ద్వేషించుకుంటున్నాడు. స్త్రీని ద్వేషించుకుంటుంది, పురుషుడిని ద్వేషించుకుంటున్నాడు, మనిషిని ద్వేషించుకుంటున్నాడు. కానీ ఆ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి క్రీస్తు ప్రభువు ద్వారాగా లోకానికి రక్షకుడిగా క్రీస్తు ప్రభు ద్వారా విడిపించాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన జననం పరిశుద్ధాత్మ వలన. ఆయన ఎలాగయ్యాడంటే పరిశుద్ధాత్మ వలన ఆయన పాపము లేనివాడుగా జన్మించాడు. ఇది అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైన అంశం. ఒకసారి యోహాను సువార్త 14:9 యేసుక్రీస్తు లోకరక్షకుడు. మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు లోకానికే రక్షకుడు. లోకాన్ని విడిపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. మనుషులు రకరకాలుగా వెళుతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకాన్ని విడిపించడానికి వచ్చిన లోకరక్షకుడు. ఒక దేశాన్నో ఒక జాతినో ఎవరిని ఉద్ధరించడానికి పడుతుంటారు జనాలు, కానీ అలా కాదు. ఈయన లోకానికే రక్షకుడు. ఈయన చదవండి 14:9 యోహాను సువార్త. పిలుపు నేనింతకాలము నేను నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచిన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముటలేదా? నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. 9వ వచనం. పిలుపు నేనెంతకాలం యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? కనుక దేవునికి మనం ఏమై ఉండాలో ఆయన ఆశిస్తున్నాడు. దేవుడు మనకి ఏమై ఉండాలంటే దేవుడిగా ఉండాలని చూస్తున్నాడు క్రీస్తు ప్రభు. జాగ్రత్తగా యేసుక్రీస్తు ఏ రక్షకుడండి?
లోకరక్షకుడు. యేసు ప్రభు జననం పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ జరుగుతుంది అని యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఆవిడకి, ప్రదానం చేయబడిన వానికి భార్య అనబడుతుందా అంటే, ఇశ్రాయేలీల్లో నిశ్చితార్థం అయిన తర్వాత ప్రదానం జరుగుతుంది. నిశ్చితార్థానికి ప్రధానానికి మధ్యలో వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది, విడిపోవచ్చు. కానీ ప్రధానం అయిన తర్వాత ప్రధానానికి పెళ్ళికి మధ్యలో ఇంకా వాళ్ళు ఎవరైతే ప్రదానం చేసుకున్నారో ప్రదానం చేసుకున్న వాని భార్య ఆమె, ఇంకా వాళ్ళు విడిపోవడానికి లేదు. ప్రధానం దగ్గర నుంచి ఇంక భార్య అయిపోతుంది. ఆమె వివాహం జరుగుతుంది కానీ ప్రధాన దగ్గరే ఆ కార్యక్రమం జరిగిపోద్ది. ప్రధాన కార్యక్రమం దగ్గరే భార్యగా ఆమె జరుగుతుంది, భార్యగా ఉండిపోద్ది. అంచేత భార్యగా ఆమె ప్రదానం చేయబడింది. కానీ ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత మరియా గర్భం ధరించింది. అది లోకం నమ్మదు. అది ఎవరు నమ్ముతారంటే ఆత్మ సంబంధంగా ఆలోచించేవాళ్ళు మాత్రమే. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అబ్రహాము, శారా వయసు పెరిగిపోతుంది, కొంచెం డౌట్ పడ్డారు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు, నీ సంతానం ఇసుక అయిపోద్ది, ఇసుకంత జనం ఆకాశ నక్షత్రం జనమైపోతారని చెప్పాడు. కానీ 25 ఏళ్ళు గతించిపోయింది కానీ అక్కడ ఏమీ లేదు. అందుకే వాళ్ళకి అనుమానం వచ్చింది. నీ భార్య నవ్విందయ్యా, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అని. తలుపు చాటు నేను చూస్తుందంట శారాయ్, చూచి నవ్వుతుందటండి. వచ్చే సంవత్సరంకే నువ్వు బిడ్డ పుడతాడయ్యా అని చెప్తే నవ్వుతుందట అక్కడ. దేవుడు అంటాడు అక్కడ, ఏమైనా నాకు అసాధ్యమైంది ఉందంటావా అని అడిగాడు. ప్రభు మీకు అసాధ్యమైంది ఏంటని. ఆయనకి అసాధ్యమైంది ఉండదు. ఈ లోకానికి రక్షకుడిని ఇవ్వాలి. ఈ లోకానికి రక్షకుడిని ఇవ్వాలంటే పాపం వల్ల రక్షకుడు కాదు, పాపం లేని రక్షకుడు ఈ లోకానికి కావాలి. ఎందుకంటే లోకాన్ని విడిపించాలి కాబట్టి పాపం లేకుండా ఈ లోకంలో జన్మించాలి. మానవులు అందరూ పాపులే అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఒక పాపిగా జన్మించకూడదు. ఎందుకంటే పాప రహితుడు కదా ఆయన, పాపరహితుడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని ఉంటుంది యోబు గ్రంథంలో. యోబు అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాలి. మరియా పాప సహితురాలు, పాపాన్ని చేసే ఆమె పాపం చేయొచ్చు. కానీ పాప సహితుడిలో నుంచి ఎవరు పుట్టారండి? పాపరహితుడు పుట్టాడు. అలా పుడితే ఎంత మేలు అన్నాడు యోబు గారు. యోబు అబ్రహాం కాలం నాటివాడు. 2000 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం వాడు. అప్పటికే యేసుప్రభుని చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? పాప సహితునిలోని ఎవరు పుట్టాలట? పాపరహితుడు పుడితే ఎంత బాగుంటుంది అన్నాడు. మేలు అన్నాడు. ఈ ప్రపంచానికి ఎంత బాగుంటుంది? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాలి అని చెప్పబడింది. కనుక ఇక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువులో నిజంగా దేవుని దయ, ప్రేమ, జాలి, పవిత్రత చూడగలం. అలాగే యేసుక్రీస్తులో నిజమైన దైవత్వాన్ని మనం చూడగలం. సర్వోత్కృష్టమైనటువంటి మంచితనం ఆయనలో చూస్తాం. ఆయన మంచితనం, మానవ లోకాన్ని మనమే ప్రేమించలేకపోతున్నాం, మన వాళ్ళని మనమే ప్రేమించలేకపోతున్నాం. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు జట్టట్టుని చెప్తున్నాం, మన వాళ్ళ గురించే మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు అలాంటి లోకాన్ని ప్రేమించాడు. అలాంటి లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తుని లోకరక్షకుడిగా ఇచ్చాడు, లోకాన్ని విడిపించడానికి ఇచ్చాడు క్రీస్తు ప్రభు. ఆయన మంచితనం చూడండి. మన మంచితనానికి ఆయన మంచితనానికి చాలా తేడా. మన మంచితనాన్ని మనం లోకాన్ని చెప్పుకోవచ్చు, ఊరికే చెప్పుకుంటూ ఉంటాం. చిన్న పని చేసి మనం చెప్పుకోవచ్చు. కొంతమంది చెప్పుకోరు అనుకోండి, మంచిది. కొంతమంది చిన్నది చేసి చెప్తారు, వాస్తవంగా కాదు. దేవుడు మంచితనం మనమే ద్వేషిస్తున్నాం, కానీ ఆయన మంచివాడు. నిజమే. ఈ సమయంలో యేసుక్రీస్తు పుట్టు గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుని దర్శించడానికి మొట్టమొదటి వర్తమానం వరకు వెళ్ళింది, గొర్రెలు కాసుకునేవాడికి వెళ్ళింది. మొట్టమొదటి వర్తమానం గొర్రెలు కాసుకునేవాడికి వెళ్ళింది, గొర్రెల కాపరికి వెళ్ళింది. గొర్రెల కాపరికి వర్తమానం చెప్పాడు. అది మనకు లోకాసువార్తలో మనకు కనపడేది 2 అధ్యాయంలో 1 నుంచి చదివితే అక్కడ 10వ వచనాన్ని గొర్రెలకే మొట్టమొదటి వర్తమానం ఇస్తున్నాడు. దేవదూత ఇస్తున్నాడు. దేవదూతలు అక్కడ, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపం నుండి
ఆయనే రక్షిస్తాడు. లోకరక్షకుడు క్రీస్తు. మనందరం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఏ రక్షకుడు అండి? లోకరక్షకుడు, లోకానికే రక్షకుడు. 7వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు కన్యకు జన్మించాలనేది ప్రవచనానుసారంగా యేసు ప్రభు కన్యకు జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 3 జ్ఞానులే కనపడతారు మనకి. వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు. ఆ నక్షత్రం ఎందుకు పుట్టింది? వాళ్ళు 3 జ్ఞానులు. ఆ 3 జ్ఞానులు చరిత్రలు ఏముంటుందంటే వాళ్ళు రాజకుటుంబానికి చెందిన వాళ్ళని చరిత్ర చెప్తుంది. రాజకుటుంబానికి చెందిన వాళ్ళు. అందులో వాళ్ళ 3 ఫ్రెండ్స్ అన్నమాట. ఒక ఆయన చైనా దేశస్థుడు, ఒక ఆయన ఐగుప్తు దేశస్థుడు, ఒక ఆయన ఇండియా దేశస్థుడు. మొత్తం 3 జ్ఞానులు వీళ్ళు. ఈ 3 జ్ఞానులు రాజవంశానికి చెందినవాళ్ళు. ఈ 3 జ్ఞానులు ఖగోళ శాస్త్రంలో జ్ఞానవంతులు. అందువల్లే నక్షత్రం పుట్టినప్పుడు ఇది ప్రత్యేకమైన నక్షత్రం అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు 3 గుర్తించారంటే వాళ్ళు శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు. వాళ్ళు పరిశీలన చేస్తున్నారు, అప్పటికే పరిశీలన చేస్తున్నారు లోకాన్ని. ఖగోళ శాస్త్రం ఎరిగిన వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు. 3 బయలుదేరారు కదా. బెల్తాషర్ అని ఒక ఆయన, మిల్కియోన్ అని ఒక ఆయన, కాస్పర్ అని ఒక ఆయన. బెల్తాషర్ అనేవాడు భారతదేశస్థుడు, ఈ మిల్కియోన్ అన్నవాడు చైనా దేశస్థుడు, కాస్పర్ అనేవాడు ఐగుప్తు దేశస్థుడు. వీళ్ళ 3 జ్ఞానులు, వీళ్ళ 3 స్నేహితులు. వీళ్ళ 3 పరిశోధనలో నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ. చూడండి మత్తయి సువార్త. యేసు జననం. యేసు లోకానికి రక్షకుడు, లోకాన్ని విడిపించడానికి వచ్చిన రక్షకుడే తప్ప ఆయన మధ్యాసియాలో, చిన్న ఆసియా, మధ్యాసియాలో పుట్టాడు క్రీస్తు. మధ్యాసియాలో, ప్రపంచానికి మధ్యంలో పుట్టాడు. అమెరికాలో పుట్టలేదు. చాలామంది తెలియక, సాధువులు కూడా జ్ఞానం లేక వాళ్ళు అమెరికాలో పుట్టాడు అంటున్నారు. అమెరికా దేశం యేసు పుట్టినప్పుడు లేదు, చరిత్ర లేదు అక్కడ. యేసు పుట్టినప్పుడు అమెరికా చరిత్ర లేదు, అమెరికా లేదు అసలు. అమెరికాని ఎప్పుడో తర్వాత కనిపెట్టారు తప్ప అప్పుడు అమెరికా లేదు. చిన్న ఆసియా, మధ్యాసియాలో బెత్లెహేం అని చిన్న పల్లెటూరులో, ఇంచుమించు ఎరుసలేం పట్టణం కూడా కాదు, ఎరుసలేం పట్టణానికి 80 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి బెత్లెహేములో యేసు పుట్టాడు. ప్రపంచం కొరకు ఆయన పుట్టాడు అక్కడ. లోకరక్షకుడు. ఆయన లోకరక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడని బైబిల్ మనకు బోధిస్తుంది. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి లోకానికి రాలేదు. మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవులు కలిసి పంచుకోవాలి కాబట్టి ఆయన కష్టాలని, బాధల్ని పంచుకున్నాడే తప్ప ఆయన లోకానికి వచ్చింది మానవ జాతిని, లోకాన్ని రక్షించాలి, విడిపించాలని వచ్చాడు క్రీస్తు లోకానికి. మానవుడై రావడం అనే సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు లేదో? వాక్యము శరీరధారి అయి అని ఉంటుంది వాక్యంలో. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా. ఇది అసంభవం, అసాధ్యం జరగటం. వాక్యము శరీరం దాల్చలేదు. ఏదైనా దాల్చుతుంది శరీరం, ఏదైనా దాల్చవచ్చు శరీరం. వాక్యము శరీరం దాల్చదు, కానీ వాక్యమే శరీరం దాల్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. జ్ఞానులు గుర్తించారు ఈ నక్షత్రం ఏంటి అసలు, ఈ నక్షత్రం సంగతి ఏంటని గుర్తించారు. ఎవరైనా వాళ్ళు 3 జ్ఞానులు. 3 జ్ఞానులు. వాళ్ళు ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు పట్టుకెళ్ళినటువంటి బహుమానాలు బట్టి మీకు అర్థమవుతుంది. ఒక ఆయన బంగారం పట్టుకెళ్ళాడు, ఒక ఆయన ఏం పట్టుకెళ్ళాడు? బోళం పట్టుకెళ్ళాడు. ఒక ఆయన సాంబ్రాన్ని పట్టుకెళ్ళాడు. ఈ 3 ఓ ప్రత్యేకమైనవి. వాళ్ళు జ్ఞానులే కాదు, వాళ్ళు పట్టుకెళ్ళిన వాటిల్లో కూడా జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు ఆ పుట్టినవాడు ఎవరో గొప్పవాడు, మామూలుడు కాదు. అందువల్ల ఒకడు బంగారం పట్టుకెళ్ళాడు. మామూలుడు కాదు అతను, ఒకడు సాంబ్రాన్ని పట్టుకెళ్ళాడు. ఈయన మామూలుడై ఉండడు, ఆయన ఒకడు బోళం పట్టుకెళ్ళాడు. మహాజ్ఞానులు వాళ్ళు.
వాళ్ళు అప్పటికే జ్ఞాన పరిశోధన చేస్తున్నారు. ప్రపంచం మీద పరిశోధన చేసే ముగ్గురు వాళ్ళు జ్ఞానులు వాళ్ళు. అందువల్ల వాళ్ళు కానుకలు అర్పించారు. అర్పించట్లో కూడా అక్కడ వెళ్ళినప్పుడు చూడండి, ఎంతో వాళ్ళు సందర్శించడమే కాదు. మీరు అనుకోవచ్చు యేసుప్రభు పుట్టినప్పటికి అక్కడికి వెళ్ళలేదని. జ్ఞానులు 2 ఏళ్ళకి వెళ్ళారు అక్కడికి. 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే అప్పుడు ప్రయాణాలు ఎక్కడున్నాయి? ప్రయాణాలు సౌకర్యం లేదు కదా, వాడ మీద వెళ్ళాలి. 2 ఏళ్ళు పట్టిందండి. మత్తయి సువార్త యేసుప్రభుని చూడటానికి వాళ్ళు జ్ఞానులు వచ్చారు చూశారు. అప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అప్పుడే ఆ వృత్తిలోకి. అది యేసుప్రభు పుట్టినప్పటికి రాలేదన్నాడు. యేసుప్రభు పుట్టినప్పటికి వచ్చినాడు ఎవడండి? గొల్లలు వచ్చారు తప్ప జ్ఞానులు రాలేదు. ముగ్గురు ఈ మూడు దేశాలు ఏకమే అక్కడికి వచ్చారు. వాళ్ళలో ప్రయాణం చేసి ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు అనుకోండి. అలా వచ్చారు ముగ్గురు కూడా. అక్కడ రావడానికి ఇంచుమించు 2 ఏళ్ళు బట్టి ఉంటుంది లెక్క పెడితే. అది మామూలుగా లెక్క పెడితే రాదనుకోండి. మేము బైబిల్ స్కూల్లో క్లాసులు ఖాళీ ఉన్నప్పుడు ఈ లెక్కలైనా ఎత్తుండేవాళ్ళండి. యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టాడు, జ్ఞానులు ఎప్పుడు వచ్చారు, ఎలాగొచ్చారని మేము దగ్గర పెట్టుకుని ఒకళ్ళు ఆలోచించుకుంటుండేవాళ్ళు. అన్నాలే పట్టిందంటుంది. యేసుప్రభు పుట్టినోడికి వచ్చేసారా? పుట్టినోడికి ఈ దేశానికి ఎక్కడ వచ్చేసారు వాళ్ళు? పోనీ గొల్లంటూ బెత్లెహేం దగ్గర ఉన్నారు, గొర్రెలు కాసుకుంటున్నారు వాళ్ళు. టక్కుమని వచ్చేసారు వాళ్ళు. మీరు వీళ్ళు ఎక్కడ వచ్చారు? ఇవన్నీ లెక్కలు పెట్టాను. యేసుప్రభు శుక్రవారం చనిపోడు అంటారేంటి? శుక్రవారం లెక్క పెట్టాం. శుక్రవారానికి లెక్క పెడితే శుక్రవారం లెక్క కుదరలేదండి. శుక్రవారం లెక్కలకి 2 రోజులు అవుతుందండి. ఆయన 3 రోజులు ఉండాలి కదా, 3 రోజులు భూగర్భం ఉండాలి కదా. ఈ లెక్కలన్నీ మేము ఖాళీ ఉన్నప్పుడు లెక్కలు ఎత్తున్న రోజులు అండి. మేము ఎలా లెక్కలెట్టి గొడవ పెట్టాను. లెక్కలైతే ఆ లెక్కలు కట్టకు వచ్చేవి కదండి. ఏంటి యేసుప్రభు శీతకాలం పుట్టాడు అంటారేంటి? శీతకాలం పుడితే గొర్రెలు పొలాల్లో ఎలా గొర్రెలు కాసుకుంటారో? శీతాకాలం ఉండలేరు కదా. మన దేశంలో చలి కదా, పాలస్తీనా దేశంలో. పాలస్తీనా దేశం విపరీతమైన చలి కదా, మంచు కురిసేద్ది కదా. అక్కడెక్కడ ఉంటారు శీతాకాలంలో? శీతాకాలం కాదు ఇది, శీతాకాలం మరి శీతాకాలం ఎందుకు అన్నారో దానికి కారణాలు ఇలా మేము రోజు పరిశీలన చేస్తుండేవాళ్ళండి గంధాన్ని మీద. ఎందుకంటే కుర్రలు అడిగారు మమ్మల్ని, యేసుప్రభు పుట్టినోడు శీతాకాలం అంటారు ఏంటి అని వారు. మరి శీతాకాలం ఏ కాలం అయ్యా? ఎండాకాలం ఏంటది? ఎండాకాలం కదయ్యా శీతాకాలం లోకం అంటే అని వాళ్ళు మేము అలా కదని మేస్తారు. ఆయన మమ్మల్ని నిలబడేశ్వరండి వాళ్ళు. ఇవన్నీ ఆలోచన చేసేటప్పుడు జ్ఞానులు నిజంగా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. చూడండి, అక్కడ మనం చూస్తాం 2 అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు దగ్గరికి వచ్చారు వాళ్ళు. చాలా సంతోషపడిపోయారు వాళ్ళు. 2 అధ్యాయం చూడండి, అక్కడ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారం తెలుసుకున్నాడు రాజుగారు. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అని చెప్పారు వాళ్ళు. చూడండి, ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తండని చెప్పేశారు. అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఇలా చెప్పేశాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. చూడాలి మీరు. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులే 2:10 ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులే. అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగింది అంటే నక్షత్రం బెత్లెహేంకి వెళ్ళింది. బెత్లెహేంలో ఆగింది. అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఇద్దరిని చూశారు వాళ్ళు. చాలా కాలం పట్టింది కొత్త కళకి. నక్షత్రం బట్టి ప్రయాణం చేసి వచ్చారు వీళ్ళు. సాగిలపడి గమనించండి, ఆయనను పూజించి చూడటం తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూశారు. కానీ ఎవరిని పూజించారు వాళ్ళు? ఆయన్ని మాత్రమే పూజించి యేసు ప్రభువుని మాత్రమే పూజించారు వాళ్ళు. మరియను పూజించలేదు. అక్కడ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఇద్దరిని చూశారు, తల్లిని బిడ్డను చూశారు. కానీ చూచారు కానీ ఎవరిని పూజించారు? ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఎవరికి అర్పించారు? ఆయనకు సమర్పించారు. ఆయన పూజించారు, ఆయనకు సమర్పించారు. ఎవరు? జ్ఞానులు. ఎవరిని పూజించలేదు? మరియను పూజించలేదు. ఎవరికి సమర్పించలేదు కానుకలు? మరియకు సమర్పించలేదు. ఎవరికి సమర్పించారు? ఆయనకు సమర్పించారు. ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. వాళ్ళు సాగిలు పడ్డారు, సంతోషించారు, సమర్పించారు, స్తుతించారు, మంచి వర్తమానం పొందారు వాళ్ళు. జ్ఞానులు. వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, మామూలు కాదు. వాళ్ళు రాజు వంశానికి చెందినవాళ్ళు. మరొకళ్ళకి వెళ్ళలేరు అక్కడికి. ఆ దేశం 3 దేశాలు ఏకమే అక్కడికి వెళ్ళగలరంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళై ఉండాలి వాళ్ళు ప్రయాణం చేయడానికి. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, యేసు ఏ లోకానికి రక్షకుడు,
ఆయన మధ్య ఆసియాలో పుట్టాడు. అమెరికాలో పుట్టలేదు, అమెరికా లేదు అప్పటికి. మధ్య ఆసియాలో, ప్రపంచాన్ని మధ్య ఆసియాలో మధ్యలో పుట్టాడు ఆయన. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆయన జనాభా లెక్కలు రాయించుకోవడానికి వెళ్తున్నాడు. యోసేపుది బెత్లెహేం, ఆయన ఉన్నది నజరేతుకి బెత్లెహేముకి 80 మైళ్ళు. 80 మైళ్ళు దూరానికి వెళ్తున్నాడు. ఎందుకంటే జనాభా లెక్కలు రాసుకోవటానికి వెళ్తున్నారు. అప్పుడు జనాభా లెక్కలు సంవత్సరం లెక్కలు కదా, మనకు కూడా జనాభా లెక్కలు సంవత్సరం ఉంటాయంటే ఉండవనుకుంటాను. మేస్తా చెప్తారు 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. కానీ ఆ దేశంలో 14 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది జనాభా లెక్క. 14 సంవత్సరాలకు ఒకసారి ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోవాలా, ఎవరి జిల్లాకి వెళ్ళిపోవాలి, ఎవరి ప్రాంతానికి వెళ్ళిపోవాలా. ఆ విధంగా జనాభా లెక్కలు దంచుకోవడానికి వెళ్తున్నాడు. అని చేతను ఇప్పుడు ప్రధానం చేసుకోండి కాబట్టి ఇప్పుడు మరీని కూడా తీసుకెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే వీళ్ళ కుటుంబ లెక్కలకు వచ్చేసింది. వీళ్ళ కుటుంబ లెక్కల ప్రకారం జనాభా లెక్కలు రాయబడాలి. అందువల్ల ఈ 80 మైళ్ళు ప్రయాణం చేశారు వాళ్ళు. దేని మీద ప్రయాణం చేశారు? గాడిద మీద ప్రయాణం చేశారు వాళ్ళు. చాలా కష్టపడి 80 మైళ్ళు ప్రయాణం అంటే ఆ రోజుల్లో చాలా కష్టం. అందువల్ల ఈ సమయంలో మనం అందరూ ఆలోచించాలా, యేసుప్రభు ఎవరంటే లోకరక్షకుడు. యేసుప్రభు జన్మించడం అనేది ఈ లోకానికి మానవుడై వచ్చడం అనేది అంతే తప్ప ఆయన ఈ లోకం జన్మించడం కాదు ఆయన. అందువల్ల ఆయన పుట్టినప్పుడు ఒక పల్లెటూరులో పుట్టాడు. ప్రజలందరూ మంచి అడవుడిగా ఉన్నారు. ఎందుకంటే 14 ఏళ్ళు అయిపోయింది. 14 ఏళ్ళు పోయిన తర్వాత మన ఊళ్ళో వెళ్ళవనుకుని ఎలా ఉంటుంది? బెత్లెహేం అంతా చాలా అడవుడిగా ఉందండి. ఎక్కడెక్కడ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి కానీ సరిపోలేదు సత్రాలు. ఆ రోజు సత్రాలు ఉండేవి కదా, హోటళ్ళు లేవు కదా, లాడ్జీలు గట్రా లేవు. అప్పుడు సత్రాలు ఉండేయండి, సౌకర్యాలు ఉండి. అందువల్ల సత్రాలు నిండిపోయాయి. ఊరంతా ఖాళీ లేదు, ఇంటి నిండా జనమే, ఎక్కడా ఖాళీ లేదు. ఈమె అక్కడే నొప్పులు ప్రారంభమయ్యాయి. బెత్లెహేం వెళ్ళిన తర్వాత చాలా నలిగిపోయింది. 80 మైళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అనేది మనకు సరిగ్గా తెలియదు. కానీ స్థలం లేనందుని ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని? పశువుల శాలలో, పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అదొక చరిత్ర మనకి. యేసు ప్రభు పశువుల శాలలో పుట్టాడు లేదు మనకు తెలియదు. కానీ పశువుల శాలలో ఉన్నటువంటి పశువుల తొట్టులో మాత్రం ఏం చేశారు ఆయన? పశువుల తొట్టు అంటే మీకు తెలుసు కదా, తొట్టు అంటే మన చిన్నదాగా ఉంటుంది, పెద్దగా ఉంటుందండి. అది ఆ దేశాల్లో పెద్దవి ఉంటాయి తొట్టులు. అక్కడ పడుకోబెట్టారు. మీరు గమనించాలి, రాజగృహాల్లో పుట్టలేదు యేసు ప్రభు. రాజగృహాలు పుడితే అందరికి అవకాశం ఉండదు. అందువల్ల రాజగృహాల్లో కాకుండా ఒక పశువుల శాలలో, ఓ పశువుల తొట్టులో పడుకోబెట్టడం చూస్తాం మనం. ఆయన నిజంగా లోకరక్షకుడు, లోకం కోసం. అందుకే యేసుని దర్శించిన వాళ్ళు జ్ఞానులు ఉన్నారు, ఎరువులు ఉన్నారు. గొల్లలు ఎరువాళ్ళు, ఎరుగొల్లలు ఉన్నారు, గొర్రెలు కాసుకు ఎరుగొల్లలు ఉన్నారు. జ్ఞానులు దీంట్లోకి వచ్చారు. యేసు ప్రభు చూడటానికి ఏళ్ళు వచ్చారు. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు లోకరక్షకుడు. యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకానికి వచ్చిన రక్షకుడు. చాలా గౌరవించాలి యేసుక్రీస్తుని మనం. యేసుక్రీస్తు ప్రభుని చాలా గౌరవించాలి. యేసుక్రీస్తు కార్యాలు చాలా గౌరవించబడాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రజలు చాలా గౌరవంగా చూడాలి యేసు ప్రభువుని గౌరవంగా చూడాలని మన పిల్లలకి నేర్పించాలి. బాగా చదువుకున్నా లేకపోయినా, ఉద్యోగాలు పెద్దగా ఉన్నా లేకపోయినా మన పిల్లలకి మనం నేర్పించాలండి. ఏమి నేర్పించాలంటే యేసుక్రీస్తుని గణపరచడం నేర్పించాలి మన పిల్లలకి. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఘనంగా ఉండించాలి పిల్లలు, ఏ పిల్లలు సరే ఆ పిల్లలకు నేర్పించాలి. నేర్పించకపోతే తల్లిదండ్రులే కారకులు. పిల్లలకి నేర్పించట్లేదు. చిన్నప్పుడు పిల్లలు ఏమంటారని మాట అంటున్నారు కొంతమంది. చిన్నప్పుడు వినకపోతే పెద్దోళ్ళ దగ్గర తింటారా మీ దగ్గర? మన పెద్దోళ్ళు ఏంటని మన పిల్లలు మన మాట వింటారా? మనకే చెప్తారు తప్ప మన మాటలు ఎక్కడ ఉంటారు? ఎందుకంటే వాళ్ళు మనకంటే జ్ఞానులు కదా. ఎందుకంటే వాళ్ళు మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, మనకంటే పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు మొత్తం ప్రపంచం చూస్తున్నారు కాబట్టి మన మాట ఎందుకు అంటారు వాళ్ళు? చిన్నప్పుడైతే లోకం ఏమి ఎరగదు కాబట్టి, లోకాన్ని చూడలేదు కాబట్టి వాళ్ళు మన మాట వింటారు. చిన్నప్పుడే ఆ పిల్లలు మన మాట విన్నప్పుడు పెద్దలు ఏంటో ఎందుకంటారు? కుర్రలు ఏమింటారని అంటున్నారు కొంతమంది. కుర్రలు వింటమేంటి? కుర్రలు వినకపోతే ఎవడంటాడు? కుర్రడే అంటాడు. సిమెంట్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఆ కట్టేటప్పుడే ఉంగుతుంది. తర్వాత రేపు చేద్దామంటే అది కుదరదు. మనకు గుణపం తేవాలి, గుణపం తెచ్చి పడాలండి. గుణపం తెచ్చి పడితేనే కానీ నువ్వు రాదండి, వస్తుందా?
ఆ రోజైతే మన ఇష్టమని తింటుంది ఆ మాట. తాపి మీద ఏం చేస్తే అది తింటుందండి ఎవరు? ఆ సిమెంట్ ఇసుక కలిసి అన్ని మాటలు చెప్పినా ఎంత చేసినా తాపితే ఎన్ని చేసినా ఉంటుందండి. కానీ రేపింది ఇంకా మాట. అందువల్ల పిల్లలు చిన్నప్పుడైనా పోతే పెద్దలే వింటారు. వాళ్ళు పెద్దలు ఎంత ఎవడు వింటారండి? పెద్దోళ్ళు వింటాక అది ఇంత ఎందుకు వినాలా? ఆడు పెద్దోడు ఎప్పుడు ఆడి కుటుంబం, ఆడి పరిస్థితి, అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబం, అతని ఉద్యోగం, అతని సంపాదన, ఇవన్నీ వచ్చేసిన తర్వాత నీ మాట నా మాట ఎందుకు వినాలి? వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళ స్వతంత్రం లేదా నీ మాట? రోజు నీ మాట వింటాకే. అందువల్ల ఎప్పుడు వినాలండి? అంటే చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలి మనం? దేవుణ్ణి గౌరవించడం నేర్పించాలి. చిన్నటి నుంచే, బాల్య తరిపేది నుంచే, చిన్నప్పటి నుంచి ఇచ్చేయాలి పిల్లలకి తరిపేది. పెద్దోళ్ళు అయిన తర్వాత మీ మాట వినరాళ్ళు. మీరు చెప్తారంటే ఆ మాట వినరాళ్ళు. అందుకే ఈ సమయంలో గమనించవలసిన అవసరం ఉంది. యేసుప్రభు ఏ రక్షకుడు అండి? లోకరక్షకుడు, ఒక ఊరికి గది రక్షకుడు. చూడండి 2 అధ్యాయం లోకాసువార్త 2 అధ్యాయములో, లోకాసువార్త 2 అధ్యాయములో, ఆ దినములలో సర్వలోకమును ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఔగుస్తు వాళ్ళ ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గల్లీలోని నజరేతు నుంచి ఎక్కడ బయలుదేరారండి? యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. దావీదు ఊరు కూడా బెత్లెహేమే. దావీదు ఊరు బెత్లెహేమే. బెత్లెహేములో గొర్రెల కాపరులు ఉన్నారు. ఎక్కువ గొర్రెల కాపరులు ఉంటారు ఆ ప్రాంతం అంతా కూడా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలుసూలు కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టారు. ఆయన పుట్టినప్పుడు కానీ ఆయన గుడ్లు కానీ పొత్తిగుడ్లు అన్నారు. పొత్తిగుడ్లు అంటే పేదవాళ్ళ ఇళ్లలో చిరిగిపోయిన గుడ్డలు లాంటి పాత గుడ్డల్ని ఉతికేసుకుండి, తలగడ లేకపోతే పైన గుడ్డ కట్టేస్తారు, అదో తలగడే. అవి కూడా ఒకసారి ఏం చేస్తుంటారంటే అలా పోయేసిన గుడ్డలన్నీ పిల్ల పుట్టినప్పుడు ఏడు కోసమని ఆ పిల్లల కింద పెడతారు గుడ్డలని, పొత్తిగుడ్డలు. యేసుప్రభు వారికి కొత్త గుడ్డలు ఏమీ లేవండి, పొత్తిగుడ్డలే ఉన్నాయి. పొత్తిగుడ్డలు అంటే చిరిగిపోయిన గుడ్డలు మూట కట్టి ఉంచుతారండి. ఆ మూటలో అందులో దాని మీద పడుకోబెట్టారు. కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి తన తొలుసూల కుమారుని కని తన పొత్తిగుడ్ల చుట్టి చిరిగిపోయిన గుడ్డలు, పాత గుడ్డలు, మూలబడేసిన గుడ్డలు. పేదోళ్ళు మా చిన్నప్పుడు మా తలగళ్ళు ఏంటంటే చిరుగు గుడ్డలన్నీ కలిసి మూట కట్టింది మా అమ్మ. ఆ తల దగ్గర పెట్టుకోవడం, అది తల నిప్పు చేసేదండి. ఇక్కడ తలగొడు కొనుక్కుంటాకే పేదోడు తలగొడు కొనుక్కోలేడంటే కొనుక్కోగలడు కానీ కొనుక్కుంటే అనవసరంగా ఎందుకు రూపాయి పోవాలనుకుంటాడండి. అంచేత మా తలగళ్ళు ఎలాగుంటాయి అంటే పొద్దున్న ఎత్తులు ఇదంతా ఎందుకు వచ్చిందమ్మా అంటే నొప్పి రాదు మరి. అవన్నీ గుడ్డలు కదా, గుడ్డల మూట కడితే గట్టుకుంటాయి కదా, గట్టుకున్నది నొక్కెత్తే పొద్దున్న దాకా అలాగుంటే ఏమవుతుందండి? కనుక యేసుప్రభు పుట్టినప్పుడు ఆయనకి గుడ్డలు కూడా లేవండి. చుట్టడానికి గుడ్డలు లేవు యేసుప్రభుకి. చిరిగిపోయిన గుడ్డలు, పేదోళ్ళ గుడ్డలు, పేదోళ్ళ ఉండి గుడ్డలు. ఇస్త్రీ బట్టలు ఎక్కడ ఉన్నాయి? యేసుప్రభు వారికి ఇస్త్రీ బట్టలు లేవు. ఆయనకు మంచి తలగలు లేదు, ఒక మంచి తలడి వేయడానికి కుదరలేదు, లేక ఒక మంచి గుడ్డలు చూడడానికి కుదరలేదు యేసుప్రభు వారికి. ఆయన పుట్టిన తలం ఒక పల్లెటూరు, ఆయన పడుకున్నది పశువుల తొట్టే. ఆ పశువుల తొట్టిలో కూడా గుడ్డలు వేసి పడుకోబెట్టిన సందర్భం కాదు. గుడ్డలు లేవు ఆయనకి. యేసుప్రభు వారికి మంచి గుడ్డలు లేవు సోదరులారా. కానీ లోకరక్షకుడు. మన టీవీలో ఎవడో చెప్తున్నాడు పంతులకు ఆయన ఏం చెప్తారే మీరు రాముడి గురించి? మా రాముడు రిచ్ అంటున్నాడు. ఎంతండి ఏం మాట్లాడతాడు ఆంజనేయుడి గురించి? మా ఆంజనేయుడు రిచ్. ఏంటి యేసుప్రభులాగా ఎట్టండి? యేసుప్రభు ఇప్పుడు ఒకటే తుండుకొట్టండి. పేదోడు తుండుకొట్టు ఒకటే, ఎప్పుడు తుండుకొట్టు ఒకటే అన్నాడండి. తెలియదు లోకానికి. ఇదంతా ఎందుకు అనిపించుంటే లోకాన్ని రక్షించడానికి. లోకాన్ని అంతటినీ మొత్తం రక్షించాలి. ఒక మంచి పెద్ద కుటుంబాలే కాదు. దేవుని వాక్యంలో చూద్దాం. యేసు ప్రభు జననం. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? ఆయన ఎందుకు జన్మించాడు ఈ లోకానికి వచ్చి? యేసు ప్రభు జనం గొప్పగా చేసుకోవటానికి కాదండి, పాపను రక్షించడానికి వచ్చాడు. ఆ జననాన్ని అనే దేశాల్లో తాగి చేసి తందలాడుతున్నారు. క్రిస్మస్ అంట. మా చిన్నప్పుడైతే క్రిస్మస్ అనే మాట మాకు వచ్చేది కదండి. కిస్మిస్ అని కూడా మేము. కిస్మిస్ అంటే ఏంటండి? కిస్మిస్ అంటే
ఇప్పుడు అర్థమైంది కిస్మిస్ అంటే ఏటో. ఎంత మిస్ అయ్యామో. ఏది మిస్ అయిపోయిందండి? కిస్మిస్ అంటే ఏంటండి? కిస్ అంటే ముద్దు, మిస్ అంటే ముద్దు. ముద్దు దేని బట్టి వస్తుంది? ప్రేమను బట్టి ఏమవుతుంది? ముద్దు వస్తుంది. ఏం మిస్ అయిపోయాం మేము? ఆయన ప్రేమను మిస్ అయిపోయాం. ఏమని? కిస్మిస్ అని. నెలం తిరిగోళ్ళు మేము. నెలం తిరిగి పాటలు పాడుకుంటా చింతలు ఏదైతే వేసి పుట్టి వేయడని హీరోని తిరుగుతుంటే వాళ్ళు పిలిచి టీ ఇచ్చేవారండి, కొంతమంది బియ్యం వేసేవారండి. ఆయన అడుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చుకోవడం. ఈ పాస్టర్ గారు ఊరి పెద్దలు ఏకమైపోయి తాగేసేసి ఆ రోజు క్రిస్మస్ అండి. మన క్రిస్మస్ కాదండి, కిస్మిస్. ఏంటండి అది? ఏంటండి ఇవ్వాలంటే కిస్మిస్ అండి బాబు, ఇవాళ మాకు అనివారండి. ఇవాళ కిస్మిస్ అనివారు. సోదరులారా, యేసుప్రభు ఎందుకు పుట్టాడో తెలీదు. యేసుప్రభు ఏంటో తెలీదు. తెలియకుండా లోకం తాగేసి తందం నడుతుంది. అనేక దేశాలు తాగేసి ఈ సమయంలో యేసుప్రభు లోకరక్షకుడు రక్షించడానికి వచ్చాడు. పాపులకు ఉండి పాపులు పండుగలు చేసుకుంటారని యేసుప్రభు జన్మించలేదు. యేసుప్రభు ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడు. మనం చూస్తాం ఆయన పాపులు రక్షకుడని మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మనం ఆ నమ్మిన వాళ్ళని చూస్తాం. మనం లూకాసు సువార్తలో 19 అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో అక్కడ ఎవరు ఉంటారండి? జక్కయ్య అని ఒక ఆయన ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 10 అధ్యాయంలో ఎవరు ఉంటారు? కొర్నేలు ఉంటాడు. కొర్నేలు అన్యజనుడు, జక్కయ్య యూదుడు. జక్కయ్య గురించి మీరు ఆలోచించి ఉండరు బాగానే. ఆయన సమాజంలో గౌరవ లేని సుంకర అంటే వాళ్ళు యూదులకు గౌరవించరు. వాడు కొన్ని పర్సనాలిటీ అంటే పొట్టివాడు, భౌతికంగా పొట్టివాడు, పొడుగు కాదు అతనిది. మానసికంగా పాప బీతో బతుకుతున్నాడు. అతను పాపి అని అతను ముద్రేసేశారు. జక్కయ్య పాపి అని ముద్రేసేశారు. పాపి అని ముద్రైతే యూదుల్లో విలువలు ఉండవు, అతనికి నైతిక విలువలు ఉండవండి. చాలా మంచోడని చెప్పరు ఎవరును. ధనవంతుడే, కానీ అతను శాంతి సమాధానం లేనివాడిగా బతుకుతున్నాడు వాళ్ళ మధ్యలో. సమాజంలో డబ్బున్నవాడే, గౌరవం లేని వ్యక్తి, భౌతికంగా పొట్టివాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అతని గురించి ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. యేసు ప్రభు జక్కని గురించి వెళ్ళాడు. ఎందుకంటే అతనిలో మంచి ఆసక్తి ఉంది. యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఆయన తెలుసు నా గృహాన్ని పాప గృహంగా చేశారని. అందుకే మనం చూస్తాం అక్కడ అతను నిశ్చయించుకున్నాడు. చూడండి 19:9 చదవండి. లోక 19:9లో 19:9 ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు యేసుప్రభు. ఎందుకు వచ్చాడంటే ఆ లోకం అందరూ చూస్తున్నారు చుట్టుపక్కల. ఏంటి జక్కయ్య గురించి ఎలా మాట్లాడుతున్నాడు యేసుప్రభు అంటే, నేను ఎందుకు వచ్చాను? నేను నశించిందని ఎందుకు రక్షించడానికి వచ్చాను. ఎందుకుంటే ఇచ్చాడు జక్కయ్య. ఎక్కడికి? ఎరుకో పట్టణానికి. జక్కయ్యని చూశాడు. జక్కయ్య స్థితి ఎరుగును. ఆయన మానసికంగా ఎంత బాధపడుతున్నాడో తెలుసు ఆయనకి. ఇలువలు లేని మనిషిగా ఉన్న డబ్బు ఉంది, కానీ ఇలువలు లేవు అతనికి. ఇలువలు లేని మనిషిగా బతుకుతున్నాడు. సోదరులారా, యేసు పాపుల రక్షకుడు. వాస్తవంగా చూడాలి మీరు. పాపం నుంచి బయటపడ్డావా? పాపంలోని బతుకుతున్నావా? పాపం అంటే సంతోషంగా బతుకుతున్నావా? ఆయన పాపుల రక్షకుడు. పాపుల రక్షకుడు అంటే పాపంలోనూ కూడా రక్షకుడు కాదు, పాపను విడిపించక వచ్చిన రక్షకుడు. ఒకవేళ పాపత అవ్వచ్చు, మనందరం పాపులమైతే అవ్వచ్చు, కానీ పాపను విడిపించడానికి వచ్చాడు రక్షకుడు, లోకరక్షకుడు. ఒక జాతిని ఉద్ధరించడం రాలేదు, ఒక దేశాన్ని ఉద్ధరించడం రాలేదు, ఒక రంగుని ఉద్ధరించడం రాలేదు, లోకాన్నే. అందుకే అది గుర్తించాడు కొర్నేలి రోమియుడు, అన్యజనుడు గుర్తించాడు అతను. నిజమే, కొర్నేలు కూడా మంచి మంచి గుణాలు చూస్తామండి. కొర్నేలిలో అతను పెద్ద ఉద్యోగి, శతాధిపతి, 100 మంది సైనికులు అధికారి, కానీ దైవభక్తి గలవాడు. ముగింపుకు వస్తున్నాను నేను. యేసు ప్రభు పాపుల రక్షకుడు. జక్కయ్యను రక్షించాడు. కొర్నేలి గురించి చూస్తాం. కొర్నేలి మంచి లక్షణాలు ఉన్నవాడు, రోమియుడు. అలా డిపార్ట్మెంట్లో ఎటువంటి వాళ్ళు ఉండరు, సాధన తక్కువే. పోలీస్ డిపార్ట్మెంట్లో సైనికుల్లో మంచిగా ఉండటానికి అవకాశం ఉండదు. నేను ఎక్కడికో పోయి దేశాలు ఉంటాడు, ఎప్పుడో వస్తాడు. అలాగే పోలీస్కి అనేక అవకాశాలు ఉంటాయి, డబ్బులు సంపాదించే అవకాశాలు కొన్ని ఉంటాయి బెదిరించడానికి, ఎందుకంటే డ్రెస్ అటువంటిది. కానీ ఇతను అలాంటి కాదు, దైవభక్తి గలవాడని రాయబడింది 10వ అధ్యాయము అపోస్తలుల కార్యాల్లో. అదే కాదు, ఇంటి వారందరితో
దైవభక్తితో నడిపినవాడు. ఇంటిని అందరిని నడిపించాడు, భార్య బిడ్డలను కూడా నడిపించేశాడు, ఇంటి వారిని అందరిని భక్తితో నడిపించాడు. దైవభక్తి గలవాడు, అన్యుడు, రోమియుడు, అతనికి ఏం తెలియదు. కానీ ఎవరి వల్ల నేర్చుకున్నాడు? నేర్చుకుండి ఇవన్నీ చేస్తున్నాడు. దైవభక్తి గలవాడు, ఇంటి వారందరినీ కూడా దైవభక్తితో నడిపినవాడు. సోదరి సోదరులారా, మనం అంటే ఎవరేనరు? భార్య పిల్లలు ఇంకో సంఘానికి వెళ్తారో, భర్తను ఎగురికి వస్తాడు ప్రార్థనకి. ఏమయ్య నీ ఇక్కడికి వస్తున్నావు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడికైనా రమ్మంటే నేను అక్కడికి వెళ్ళనండి, మరి నా దగ్గర నా మాట వింటలేదు, నేను ఏం చేయమంటారు? విడిచిపెట్టమంటారా? విడిచిపెట్టమని ఏం చెప్తలేదు. నీ భార్య నీ మాట ఉందా? ఏందో మరి మీ పిల్లలు కూడా వినరా? నా మాట వినరండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎరగొడేసుకోవాలా ఇద్దరు పిల్లలతోటి అని అడిగాడు నన్ను. ఎరగొట్టడం కుదరదు. అది నీ మాట ఎందు నీ భార్య. కానీ ఇతను అలా కాదు, ఇంటి వారందరినీ దైవభక్తితో నడిపినవాడు, ప్రజలకు బహు ధర్మం చేసినవాడు. అక్కడ చూడండి, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయవాడు. దేవుని దూతను పంపించాడు దేవుడు, ప్రత్యక్షత పొందినవాడు, మంచి పేరు కలవాడు. నిజమే సోదరి సోదరులారా, కొన్నేళ్ళకి అర్థమైంది ఇతను పాపుల రక్షకుడు క్రీస్తు ప్రభు అని. ఆ దర్శనంలో చూశాడు. నువ్వు వెంటనే పేతురు ఉంటాడు, ఎప్పేపట్నంలో కౌరు పంపించు, నువ్వేం చేయాలో చెప్తాడు అన్నాడు. అక్కడ పంపించాడు, ముగ్గురు మనుషుల్ని తీసుకొచ్చారు. వాళ్ళు యేసుప్రభు పేతురు గారు వచ్చి బోధించాడు. అప్పటికి ఎంత సంతోషమో కొన్నేళ్ళు చెప్పలేము. వాళ్ళ చుట్టాలందరినీ పిలిచేసుకున్నాడు, వాళ్ళ బంధువులందరినీ పిలిచేసుకున్నాడు. అతను సైనికులు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఎవరన్నా అందరూ పిలిచేసుకున్నాడు. అందరూ కనిపెడుతున్నారండి. ఎంత సంతోషమో చెప్పలేము కొన్నేళ్ళ ఇంటికి. ఎందుకంటే అన్యుడిగా బతికినవాడు, పాపంతో బతికినవాడు, దేవుడు అంటే తెలియనివాడు, భక్తి అంటే తెలియనివాడు, ధర్మం అంటే తెలియనివాడు. అసలు వీళ్ళకి అసలు తెలియదు కదా. మిలిటరీ వాళ్ళకి ఏం తెలుస్తుంది పెద్దగా తెలియదండి. ఎందుకంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళకి అన్నీ తెలిస్తే కుదరదు. వీళ్ళైతే తాగాలి, చంపేయాలి, కొట్టేయాలి, వీళ్ళే చంపడాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. పెద్ద ఏముండదు. ఆయన కానీ ఇతను ప్రత్యేకించబడ్డవాడు. అందుకే పేతుడిని కౌరింపించడానికి ఎంత జనాన్ని పిలుచుకోవాలో చెప్పలేం. ఆ బంధువులందరినీ పిలుచుకున్నాడు. నేను పాప నుంచి బయటపడుతున్నాను అనేటువంటి సంతోషం ఇతను పటజాలని సంతోషం అని చెప్పి పేతురు వచ్చి బోధించాడు, సువార్త బోధించాడు, మంచి మాట మాట్లాడు. కొన్నేది మేము ఎందుకు కూడుకున్నామంటే, మేము అందరం ఎందుకు కూడుకున్నామంటే దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడో ఆ మాటలు వినడానికి కూడుకున్నామన్నాడు. కొన్నేది నీకు ఏం ఆజ్ఞాపించాడో ఆ మాటలు వింటాకు కూడుకున్నాం. అంతేకాని నువ్వు మాకు బోధ చేసేమనలేదు. దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడు మాకు అది మాకు చెప్పమన్నాడు. కొన్నేది ఆ బోధ చేశాడు. అప్పుడు ఇంటి వారందరూ రక్షణ పొందారు. మనందరం కూడా పాపులమని గుర్తిస్తున్నారా? ఇంకా పాపంలోనే బతుకుతున్నామా? పాపానికి భయం లేదా? దేవుని భయం లేదా? పిల్లలకి దేవుని భయం నేర్పించట్లేదా? దేవుని యందు భయం కలిగి ఉండాలని నేర్పించట్లేదా? దాసి గారాంగం పెంచుతున్నామా? దేవుళ్ళు పెంచకుండా దేవుని కొరకు పెంచాలి. పిల్లలు నీ వాళ్ళు కాదు, పిల్లలు నీ వాళ్ళు కాదు. పిల్లలు నీకు ఇచ్చాడు దేవుడు, పిల్లలు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి. పెంచినందుకు నీకు సగం జీతం ఇస్తాడు. నేను ఒకసారి కరణ్ గారికి కోడి ఇచ్చాను, మా ఇంటిని మేపలాక. ఆ కోడి పెద్ద అవుతుంది, గుడ్లు పెడుతుందని గుడ్లు ఇచ్చేస్తామన్నా. గుడ్లు నాకు ఇచ్చేది కుదరదమ్మా, నువ్వు ఎన్ని గుడ్లు ఉన్నాయి? 10 గుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు నువ్వు తీసుకో, 5 గుడ్లు నాకు అన్నాను. మాకెందుకంటే గుడ్లు అంది. కాదమ్మా, అంతే నీకు అలాగే ఇచ్చాను నేను, నీకు నాకు పాలి. ఆ కోడి నాది. నా కొరకు నువ్వు ఏం చేసావు? నా కొరకు ఏం చేశాను? కోడి పెంచావు. ఇప్పుడు ఏం పెడుతుంది? అది గుడ్లు పెడుతుంది. దానికి ఎంత మేత వేసాను? ఇది అంతా మేసే కంచేది, నీకు గుడ్లు ఇవ్వాలన్నాను. తీసుకోకుండా గుడ్లు నాకు ఇచ్చేసింది అనుకోండి, నేనే పాస్టర్ గారు అనుకుంది. కానీ వాస్తవంగా ఇట్టండి మీ అందరికీ సగం. అంటే మన బిడ్డలు ఎవరండి? దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరి కొరకు పెంచాలి బిడ్డలని? దేవుని కొరకు పెంచితే సమాజాన్ని పనిచేస్తారు, నీకు పనిచేస్తారు, సంఘాన్ని పనిచేస్తారు. దేవుని కొరకు పెంచలేదనుకో, నీకు పనిచేయడు, సమాజాన్ని పనిచేయడు, సంఘానికి పనిచేయడు, దేనికి పనికి రాకుండా తిరుగుతాడు. దేవుని కొరకు పెంచితే 3 రకాల పనిచేస్తాడు. కుటుంబాన్ని పనిచేస్తాడు, సమాజాన్ని పనిచేస్తాడు, సంఘాన్ని పనిచేస్తాడు. పెంచలేదనుకో వాడు దేనికి పనికిరాడు. మనకి ఈ సమయంలో యేసుక్రీస్తు ఎవరు రక్షకుడు అండి? పాపుల రక్షకుడు. పాపుల రక్షకుడు అంటే పాపం ఉన్నవాడు రక్షకుడు కాదు. పాపం నుంచి బయటకు వస్తే బయటకు ఇడిపించడానికి వచ్చిన రక్షకుడు. నువ్వు పాపవా, నీకు రక్షకుడు కాదు. పాపుల రక్షకుడు అంటే మీరు పాపం ఉన్నవాడు రక్షకుడు అనుకోకుండా. వచ్చింది ఎవరి కోసం అంటే పాపుల కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపుల కోసం వెతికి రక్షించడానికి. మీ అందరి వందనాలు.